నమస్తే వెల్కమ్ టు Y9 టీవీ తెలుగు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉప్పాడను కలవరపెడుతున్న ఫెంగల్ తుఫాన్ కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలుల ప్రభావం. రామ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న జనసేన రాష్ట్ర కార్యదర్శి కొనిదెల నాగేంద్ర బాబు. హాజరైన బుచ్చి ఫౌండేషన్ చైర్మన్ బచ్చు అవినాష్. హిజ్రా నాయకురాలు హసిని హత్య కేసును ఛేదించిన కొడవలూరు పోలీసులు. ఇద్దరు హిజ్రా నాయకురాల మధ్య ఆధిపత్య పోరు కోసమే హసిని హత్య. ఘనంగా యాదవుల కార్తీక వన సమారాధన. హాజరైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండల సభ్యులు, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ. కాకినాడ సముద్ర తీరంలో ఉన్న బీచ్ ప్రాంతాన్ని పర్యాటకులకు ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా మలిచేందుకు చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేసి సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి రెవెన్యూ, పర్యాటకం, జిల్లా పరిషత్తు, పంచాయతీ, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, శిల్పారామం, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో కాకినాడ సముద్ర తీర ప్రాంతం అభివృద్ధి, కార్యకలాపాల ప్రారంభం, నూతన ప్రాజెక్టు అంశాలపై చర్చించారు. తిరిగి సముద్ర తరంలో సాగర సంబరాలు నిర్వహణకు చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, కౌడ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎయిర్ క్రాఫ్ట్ ప్రారంభం, బీచ్ ఫ్రంట్, రెస్టారెంట్, లైటింగ్, ఎగ్జిబిషన్స్, బీచ్ క్లీనింగ్, గ్లాస్ బ్రిడ్జి వంటి విషయాలను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఈ సందర్భంగా అధికారులతో సమీక్షించారు. ఓకే, మనం డిస్ట్రిక్ట్ వైపు చేసింది కాదు, స్టేట్ డిస్ట్రిక్ట్ కలిపి చేశారంటే డిస్ట్రిక్ట్ ఇనిషియేటివ్ కాదు. ఓకే, సో ఒకవేళ అది మళ్ళీ చేయాలంటే ఇప్పుడు అక్కడ లొకేషన్ సేమ్ లొకేషన్ చేయొచ్చా? మనకు అక్కడేం అడ్డులేదు. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అప్పుడు ఎవరెవరు చేశారు డిస్ట్రిక్ట్ నుంచి టీం ఎవరున్నారు ఐడియా ఉందా? ఎవరున్నారు ఆ టైంలో ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఎవరున్నారా? ముందు నెక్స్ట్ 1 month మనకి డ్యూటీస్ వేసి ఆ లోకల్ ఎంపీడీఓస్ కి ఎవరెవరు కాకినాడ రూరల్ అవుతుంది ఉప్పాడు కంప్లీట్ నీట్ గా కొందరు ఎన్జిఓస్ ఉన్నారు ఇక్కడ. ఎవరు ఈ బీచ్ క్లీనింగ్ కి మనకి ఒక 2 ఎన్జిఓస్ వచ్చి కదా సార్ క్లీన్ సో రెగ్యులర్ గా ఇంకా ఎవ్రీ డే మార్నింగ్స్ ఒక నెక్స్ట్ 2 months రెగ్యులర్ గా క్లీన్ చేస్తూ వస్తాం మరి. సో దట్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అది సెట్ అవుతుంది. అది డయా లెట్స్ సే 12 feet అది అనుకోండి. ఎంత 15 feet ఉంటుందా? 15 feet అంతే కదా, 20 ఉంటుంది. ఇది లెట్స్ సే ఈ డయా అనుకోండి. కాకినాడ జిల్లా పిఠాపురం బొజ్జవారి తోట లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యాలయంలో మండల లీగల్ సర్వీస్ అథారిటీ వారిచే చట్టాలపై ఎయిడ్స్ డే పై అవగాహన సదస్సు నిర్వహించారు. 12వ అదనపు జిల్లా జడ్జి ఏ వాసంతి ఆదేశాల మేరకు మండల న్యాయాధికారి సంస్థ ఆధ్వర్యంలో న్యాయవాదులు చట్టాలపై అవగాహన కల్పిస్తూ అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. న్యాయవాది కొంచెర్ల అప్పారావు మాట్లాడుతూ రాజీ మార్గం ద్వారా రాజమార్గం పొంది లోక్ అదాలత్లో కేసులు సత్వర పరిష్కారం చేసుకోవచ్చన్నారు. బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో సుప్రీంకోర్టు ఉచిత న్యాయ సలహా మరియు న్యాయవాదిని అప్పగించిందన్నారు. మరో న్యాయవాది సత్యవేణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని, సామాన్యులకు అందుబాటులో ఉంచిన న్యాయం అందజేస్తున్నట్టు తెలిపారు. డిసెంబర్ 1వ తేదీ ప్రపంచ HIV ఎయిడ్స్ డే పురస్కరించుకుని పెద్దాపురంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. పెద్దాపురం ఆర్జీఓ కార్యాలయం నుంచి మున్సిపల్ సెంటర్ వరకు ర్యాలీ జరిగింది. ర్యాలీలో ఎస్ఐ మౌనిక, ఏరియా ఆసుపత్రి వైద్యులు విజయ్ శేఖర్, ఐసీటీసీ కౌన్సిలర్ శ్రీనివాస్, వైస్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి మల్లేశ్వరి, పి జయ, ఎస్ శైలజ, మండల న్యాయ సేవాధికారి సంస్థ పారాలీగల్ వాలంటీర్లు నూతలపాటి అప్పలకొండ, బి సూర్యనారాయణమూర్తి, కుంచే నానిబాబు, లక్ష్మితో పాటు ఎన్సీసీ క్యాండిడేట్స్, ఆశా కార్యకర్తలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
వచ్చేయండి. ఈరోజు హెచ్ఐవి దినోత్సవం సందర్భంగా వైద్య ఆర్గనైజింగ్ వారి ఆధ్వర్యంలో పెద్దాపురం గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఆర్టీఓ ఆఫీస్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా ఏర్పాటు చేయడం జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే హెచ్ఐవి అన్న మహమ్మారి మనం దీన్ని పూర్తిగా తరిమి కొట్టాలని, ప్రజలకి అవగాహన కల్పించాలనే ఆలోచనతోనే ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1987 డిసెంబర్ 1న ఈ హెచ్ఐవి అన్న వ్యాధిని ప్రభుత్వం గుర్తించింది. అందుచేత అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం అనేక రకాలైన వైద్యాలు చేస్తూ పరిశోధనలు చేస్తూ దీన్ని తరిమి కొట్టడానికి అధికారులు డాక్టర్లు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి అనుబంధంగా మనం కూడా ప్రజలు సహకరించాలి. వైద్యులకి ప్రజలు సహకరించినట్లయితే తప్పనిసరిగా ఈ వ్యాధిని మనం ఈ దేశం నుంచి తరిమి కొట్టడానికి అవకాశం కలుగుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి వైద్యులకి, అలాగే వైద్య ఆర్గనైజింగ్ కార్యవర్గానికి, వాళ్ళ టీంకి, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఉప్పాడను కలవరపెడుతున్న ఫెంగల్ తుఫాన్. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్ గా మారిన నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి వాతావరణం మారిపోయింది. రోజంతా ఆకాశం మేఘవృతమై వర్షపు జల్లులు పడుతూనే ఉన్నాయి. మధ్యలో 2-3 సార్లు స్వల్పంగా వర్షం కురిసింది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలుల ప్రభావం అధికంగా ఉంది. తుఫాను ప్రభావం జిల్లాపై అంతగా ఉండదని వాతావరణ శాఖ చెప్పినా అందుకు భిన్నంగా ఎక్కువగా ఉండడం సముద్ర ప్రాంత నివాసితులను కలవరానికి గురిచేస్తుంది. తీరం దాటిన తర్వాత దీని ప్రభావం లేకుండా ఉంటే నష్టం జరగకుండా గట్టెక్కుతామని ఆశిస్తున్నారు. ఉప్పాడ కొత్తపల్లి మండలం మాయాపట్నంలో సముద్రంలో కొట్టుకుపోయిన ఇల్లు. పేరు సొక్క శ్రీనండి. నేను మత్స్యకారును. ఈ బెంగాల్ తుఫాను రామారేమి లేదంటే 10 రోజుల నుంచి ఉప్పాడ ప్రాంతాన్ని మొత్తం మింగేస్తుందండి. తీరం దాటే సమయంలో రాత్రి నుంచి 100 నుంచి 50 మీటర్లు ముందుకు వచ్చేసింది సార్. అలాగే సుబ్బంపేట నుంచి అలాగే మాయపట్నం వరకు సూరాడపేట, మాయపట్నం, కొత్తపేట, రామారేమి 100 నుంచి 150 ఇళ్ళు పడిపోయారు. తీరం దాటే సమయంలో గత 2 నెలల కిందట డిప్యూటీ సీఎం గారు ఉప్పాడను దర్శించిన ఇల్లు మరికొద్ది క్షణాల్లో కొన్ని గంటల్లో పడిపోతుంది ఇల్లు. దీన్ని బట్టి ఈ 5-6 రోజుల్లో జరిగిన బెంగాల్ తుఫాన్ తీవ్రతను బట్టి ఏ అధికారులు కూడా పట్టించుకోలేసారో మత్స్యకారులు చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఎందుకంటే జీవనాధారం కోల్పోయాం కదండి. జీవనాధారం కోల్పోయి రెక్కాడితే డొక్కాడ నిండలేని పరిస్థితి. ఏ అధికారులు కూడా మత్స్యకారులు గుర్తించలేదు, ఏ నాయకులు కూడా పట్టించుకోలేదండి. జిల్లా కలెక్టర్ కానీ ఏది కానీ ఎమర్జెన్సీగా సముద్ర బారిన పోయిన ఇల్లులకి తక్షణమే. కాకినాడ జిల్లా సామర్లకోట కుమారి రామ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న జనసేన రాష్ట్ర కార్యదర్శి కొనిదెల నాగేంద్రబాబు, సతీమణి పద్మావతి, బుచ్చు ఫౌండేషన్ చైర్మన్ బచ్చు అవినాష్, చంద్ర తుమ్మలపల్లి చందు పాల్గొన్నారు. महापर्वण पुण्यकाले भीमेश्वर स्वामी देवता प्रणीत पुष्पमालिकां समर्पयामि। ओम ज्येष्ठाय नमः वस्त्रैकं समर्पयामि। ओम ज्येष्ठाय नमः ये प्रतिष्ठिते आराध्य सुंदरी दार्घ्य कारण भीमेश्वर स्वामी देवता परिपूर्ण प्रसाद प्रस्तु कार्तिक दामोदर देवता प्रसाद प्रस्तु विद्वांचा सकलश्रेय योग प्रस्तु आचंद्रधारा. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కుమార రామ భీమేశ్వర ఆలయంలో ఆదివారం కోటి దీపోత్సవం సందర్భంగా మధ్యాహ్నం నుంచి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు.
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కొంతమూరు గ్రామ పంచాయతీ కొలమూరులో టీడీపీ నాయకులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఆధ్వర్యంలో నేడు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం టీడీపీ రాష్ట్ర వైద్య విభాగ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ సారథ్యాన నిర్వహిస్తున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా నేడు కొంతమూరు గ్రామం కొలమూరు పంచాయతీ నందు ఏర్పాటు చేసిన సభ్యత్వం నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గోరంట్ల రవిరామ్ కిరణ్, రూరల్ మండల అధ్యక్షులు మత్సటి ప్రసాద్, కొలమూరు గ్రామ అధ్యక్షులు దండమూడి ప్రసాద్ పాల్గొని సభ్యత్వ నమోదు ద్వారా కలిగే ఉపయోగాలను వివరించారు. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల చరిత్ర, తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ అనేది ప్రభుత్వం వచ్చాక ఎవరైతే తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వాలి. అందరూ ధైర్యంగా పనులు చేసుకోవాలి, పార్టీ కార్యక్రమాలు పాల్గొనాలి, వాళ్ళందరికీ భరోసా ఇవ్వాలని మెంబర్షిప్లో చాలా మంచి కార్యక్రమాలు ఇందులో పెట్టారు. లక్కిస్తుంది ఏ కార్యక్రమం ప్రైవేట్గా కూడా మనం లక్ష రూపాయలు కొనాలన్నా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ కేవలం 100 రూపాయలకి అందులోనే ప్రమాద బీమా వస్తుంది. అది కాక మంచి ఖర్చులు 10,000 కూడా ఇస్తారు. అది ప్రాణానికి సంబంధించి లైఫ్ బీమా. ఇది కాకుండా కార్యకర్తకి అనేక అంశాల్లో చాలా బెనిఫిట్స్ రాబోతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు చదువుకోవాలనుకుంటే మంచి కళాశాలలో, వారి ప్రభుత్వ కళాశాలలో వాళ్ళకి కొంత సాయం చేయమంటుంది. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు జన్మదిన వేడుకలు స్త్రీ అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికా సదనంలో ఘనంగా జరిగాయి. ప్రముఖ న్యాయవాది నూకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుకలు జరిగాయి. బాలికా సదనంలో ఉన్న చిన్నారుల సమక్షంలో చల్లా శంకర్రావు జన్మదిన వేడుకలు సామాజిక సేవా కార్యక్రమాల నడుమ సాగాయి. బాలికా సదనంలో ఉన్న చిన్నారులందరికీ దుప్పట్లు, పండ్లు, స్వీట్లు చల్లా శంకర్రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా చల్లా శంకర్రావు మాట్లాడుతూ చిన్నారుల మధ్య ఉన్న తన జన్మదిన వేడుకలు జరుపుకోవాలని చాలా సంతోషంగా ఉందన్నారు. బాలిక సదనం లాంటి సంస్థ ఉన్నట్లు తనకు ఇంతవరకు తెలియదని అన్నారు. ఏదైనా అవసరాలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే సాయం అందిస్తానని తెలిపారు. ఆఫీస్ ఉందండి, అది గవర్నమెంట్ తీసుకోవాలి. చైర్పర్సన్ ఉంటారు, ఇద్దరు పడుకుంటారా? ఓకే సార్. ఈరోజు బాలికా సదనంలో పిల్లలకి మన నూకల శ్రీనివాస్ గారు ఈ పిల్లలకి రగ్గులు ఇచ్చారు. మళ్ళీ అలాగే యాపిల్, మళ్ళా కమలా పండు, స్వీటు, ఒక బిస్కెట్, ఇవన్నీ కూడా వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఈ బాలికా సదనంలో ఈ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళకంటే సరైన వెనకాల దక్షత లేని వాళ్ళు ఎవరినైనా సరే వాళ్ళు ఇక్కడ అడాప్ట్ చేసుకొని వాళ్ళకి బాగా చదువు చెప్పించి అట్లాగే 3 పూట మంచి భోజనం పెట్టి వాళ్ళకి అన్ని వసతులతో ఇది స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. ఇట్లాంటి కార్యక్రమం నిజంగా అంటే వాళ్ళకి కొంతమంది ఇందులో ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎవరో తెలియదు. అలాంటి అనాథలను కూడా సేకరించి వాళ్ళు ఎంతవరకు ఇక్కడైతే 5th వరకు 5వ తరగతి వరకు చదివించిన తర్వాత 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏజెన్సీలో రంపచోడవరంలో ఉందంటే గంగవరంలో కూడా ఉంది. సమాజంలో ఎయిడ్స్ గురి అయిన వారి పట్ల వివక్ష వద్దు. రాజ్యాంగం కల్పించిన హక్కులు సమానంగా పొందేందుకు అన్ని విధాలుగా వారు అర్హులని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబులు పేర్కొన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సహపంక్తి భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధికి గురి అయిన వారి పట్ల సమాజంలో ఉన్న వివక్ష విధానానికి వ్యతిరేకంగా సమాజంలో చైతన్యం తీసుకుని రావడం కోసం జిల్లా యాంత్రాంగం, న్యాయ సేవాధికార సంస్థ, వైద్య ఆరోగ్య స్వచ్ఛంద సంస్థలు, భాగస్వామ్య యూనిట్స్, విద్యా సంస్థలు, స్త్రీ సంక్షేమ శాఖ ఆసుపత్రుల ఆధ్వర్యంలో సహపంక్తి అల్పాహార విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎయిడ్స్ వ్యాధిని సమాజ
సమాజంలో లేకుండా తగ్గించడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. వ్యాధికి సంబంధించిన స్టిగ్మా ఏదైతే సొసైటీలో ఉందో దాన్ని తగ్గించాలి. సో దానితో ఆ ఎయిడ్స్తో బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా మనం కంపాషనేట్తో వాళ్ళని దగ్గరగా తీసుకొని వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలి తప్ప వాళ్ళని దూరం పెట్టకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కమ్యూనిటీ బ్రేక్ఫాస్ట్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఇందులో చాలా పెద్ద ఎత్తున పిల్లలు ఆర్ ఎఫెక్టెడ్ వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అలానే మనకి ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాంలో ఎవరైతే స్టేక్ హోల్డర్స్గా ఉన్నారో మన డిఎల్ఎస్సి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి సెక్రటరీ గారు, అట్లానే డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆమె, అట్లానే మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ డిఫరెంట్ హాస్పిటల్స్ నుంచి, అలానే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా వాట్ వీ వాంటెడ్ టు అడ్వకేట్ ఈస్ యాక్సెప్ట్ ద పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ విత్ ద డిసీజ్. సో వాళ్ళని దూరంగా పెట్టకూడదు, వాళ్ళకి చిన్న చూపు చూడకూడదు, వాళ్ళకి సమాజంలో గౌరవం అన్నీ కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ వ్యాధిని బారిన పడకుండా ఏవైతే జాగ్రత్తలు తీసుకోమని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అడ్వకేట్ చేస్తుందో అదన్నీ చేసుకుంటూ గోకవరం రోడ్డు వాసుదేవ నగర్ లో జగ్గంపేట నియోజకవర్గంలోని యాదవులు కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి జగ్గంపేట నియోజకవర్గంలో గల యాదవులు కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో వన సమారాధన నిర్వహించి వన భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీటీడీ పాలక మండలి సభ్యులు, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, వైసీపీ యువ నాయకుడు తోటరాంజీ హాజరయ్యారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను వచ్చిన అతిథులందరినీ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. వచ్చే సంవత్సరం మరి ఫంక్షన్ హాల్లో జరుపుకోవడానికి హామీ ఇచ్చినందుకు ఆయనకి మనందరి తరఫున మన జగ్గంపేట నియోజకవర్గ యాదవ సోదరులు అందరి తరఫున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సోదరులారా. అలాగే మరి మన సమారాధన చేసుకోవడం అన్నది గతం నుంచి కూడా ఆనవాయితీగా వస్తుంది. దీంట్లో అన్ని కులాలు చేసుకుంటాయి. అలాగే అందరు మిత్రులు కలిసి, అన్ని కులాల్లో ఉన్నటువంటి మిత్రులు కలిసి కూడా ఈ సమారాధన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కార్తీక మాసంలో దామోదరుడు వచ్చి ఈ సమాధానం సందర్భంగా మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడని ఒక పరిపూర్ణమైనటువంటి నమ్మకం. ఆ నమ్మకంతో, ఆ ఆశతోటి మనం ఈ సమాధానం చేసుకోవడం ఒకటైతే, రెండవది అందరూ కలిసి కుటుంబ సభ్యుల ఒకరోజు కలిసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ రోజుల్లో ఉదాహరణ యాదవ సోదరులు అందరూ కూడా కలిసి నియోజకవర్గంలో ఉన్న పెద్దలు ఇక్కడ ఈ సమారాధన కార్యక్రమం చేసుకోవడం సందర్భంగా ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకుంటూ నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల కేంద్రంలో ఫెంగల్ తుఫాన్ ప్రభావం వల్ల ఎడతెరిపి లేకుండా గత 3 రోజులుగా వర్షం పడుతుంది. పలు ప్రధాన రహదారులు అన్ని జలమయమయ్యాయి. అన్ని రోడ్లపై నీళ్లు చేరడంతో గ్రామస్తులకు, చిరు వ్యాపారస్తులకు, అలాగే దర్గాకు వచ్చే భక్తులకు ఇబ్బందిగా మారింది. ఇది మండల కేంద్రం అయినప్పటికీ చాలా ప్రసిద్ధి చెందిన దర్గా ఉండడం, దానివల్ల జిల్లా నుంచి కాక రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఈ ఫెంగల్ తుఫాను వల్ల విపరీతమైన గాలులు, దానితోడు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల గ్రామ ప్రజలతో పాటుగా వచ్చిన భక్తులు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిలబెడతాడు వర్షంలో అన్న ఫోటో కావాలంటే పబ్లిక్లో ఆడిపోయి నిలబడు పొడుగు లేకుండా ఆపడతాయి బస్సు హిజ్రా నాయకురాలు హసీని హత్య కేసును ఛేదించిన కొడవలూరు పోలీసులు. ఇద్దరు హిజ్రా నాయకురాల మధ్య ఆధిపత్య పోరు కోసమే హసీని హత్య. హసీని మరియు అలేఖ్య హిజ్రాల వర్గాల మధ్య జరిగిన గొడవలు కారణంగానే హసీని హత్య. కొడవలూరు పరిధిలో హిజ్రా నాయకి హసీనిని చంపిన కేసులో 12 మంది ముద్దాయిలు అరెస్ట్. నేరం జరిగిన వెంటనే ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముద్దాయిల కోసం జల్లెడపట్టిన నెల్లూరు పోలీసులు. మిగిలిన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు. ముద్దాయిలపై గతంలోనూ పలు కేసులలో నిందితులుగా ఉన్నారు. సాంకేతికత ఆధారంగా క్షుణ్ణంగా శోధించి తొందరగా ముద్దాయిలను చాకచక్యంగా అరెస్ట్ చేస్తారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన రౌడీజం చేసే ఎంతటి వారిని అయినా ఉపేక్షించేది లేదు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు. నెల్లూరు ఎస్పీ హత్య కేసును చాకచక్యంగా ఛేదించిన కొడవలూరు, విడవలూరు పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ. మర్డర్ ఒకటి రిపోర్ట్ అయింది. సో ఈమె ఆ రోజు నైట్ పార్లపల్లి విడవలూరు మండలంకి సంబంధించి ఒక టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు సో ఈ అండర్ బ్రిడ్జి దగ్గర ఈమె వస్తున్న వెహికల్కి సో ముందు సైడ్ వెనకల సైడ్ 2 వెహికల్స్ అడ్డం పెట్టి ఒక 10 మెంబర్స్ దాకా సీన్లో ఉండి ఆమెని మర్డర్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు దీంట్లో మొత్తం 15 మంది ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేసాం. సో ఈరోజు మనం 12 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 3 మనకు అప్స్టాండింగ్ ఉన్నారు. వాళ్ళని కూడా మనం వెరీ సూన్ అరెస్ట్ చేస్తాం. దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే సో 2 గ్రూపుల మధ్య అంటే ఏదైతే ఈ హిజ్రా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 గ్రూప్స్ మధ్య సుప్రమసీ లేకుంటే ఆధిపత్య పోరు కోసం అని చెప్పేసి జరిగినది. దీన్ని సో ఈ ఆధిపత్య పోరులో ఎవరైతే ఉన్నారో అలేఖ్య అని చెప్పేసి సో ఆమె ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో సో ఆమెకి ఇంతకుముందు ఎవరైనా ఆమె ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు కానీ ఏదైనా ఇష్యూస్ అప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు మనకు ఏవన్నీ ఎవరైతే ఉన్నారో అతనికి కొద్దిగా హ్యూమిలియేషన్ అవన్నీ చేయడం వల్ల సో ప్రీవియస్ గ్రడ్జెస్ ఉన్నాయన్నమాట. దాన్ని యూటిలైజ్ చేసుకొని ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తాను సో ఆమెని మర్డర్ చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకొని చేయడం జరిగింది. ఒక 1 వీక్ ముందు నుంచి వీళ్ళు కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు. సో ఆమె ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది. సో ఆ రోజు 26th నైట్న సో ఆమె ఈ ప్రోగ్రామ్ చూసుకొని వస్తున్నప్పుడు మర్డర్ చేయడం జరిగింది. సో మర్డర్ మనకు నైట్ అరౌండ్ 10 o'clock జరిగింది. బై మార్నింగ్ కల్లా మనము ఎవరు చేశారని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని టెక్నాలజీ కూడా యూజ్ చేసి బై మార్నింగ్ కల్లా మనం ముద్దాయిలందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో చాలా టీమ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మనకు జరిగింది. ఎక్కడ ఎలాంటి అలిగేషన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పేసి మనము ఈ 26th జరిగినా కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మనకు థియరీస్ వచ్చాయన్నమాట. సో వాటికి ఎలాంటి దానికి స్కోప్ ఇవ్వకోకుండా పోలీసుల మీద ఎలాంటి అలిగేషన్స్ లేకుండా ఉండడం కోసం మనం ఇంత టైం తీసుకొని అందరూ ఎవరైతే ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని మనం ఈ కేసులో ముద్దాయిలుగా చూపించడం జరిగింది. దీంట్లో డిఎస్పీ గారు పర్సనల్గా మానిటర్ చేస్తూ వాళ్ళ
సబ్ డివిజన్కి సంబంధించిన సిఐస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి మనము ఇది చేయడం జరిగింది. మిగతా ముగ్గురు పెదపూడి మండలం చింతపల్లి గ్రామంలో ఎస్సీపేటలో ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్న కొద్దిపాటి మెస్తారు వర్షాలకి చుట్టుపక్కల ఉన్న డ్రైనేజీలు పొంగి పొర్లి ఇళ్లు మధ్యకు మురుగునీరు వస్తుందని పంచాయతీ వారికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోని పరిస్థితి. చేసేదేమి లేక ఎస్సీపేట యూత్ సభ్యులు కలిసి డ్రైనేజీని తవ్వి మురుగునీరుని పోయే విధంగా పునరుద్ధరించి చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి గ్రామస్తులు ఎస్సీపేట యూత్ సభ్యులు కలిసి పనిచేశారు. పంచాయతీ గుర్తు అయిపోయిందండి. ఆ నీళ్ళు చూడు ఆ గుట్ట పైకి గుట్టపై మూసేసుకుంటాడు. ఎందుకమ్మా నాకు అర్థం అప్పుడు చెప్తే అదిగో ఈ బయట తీసేళ్తూ రమేష్ ఏంటి లాగదా చొక్కండి చొక్క కోరు మనుషు పంపొచ్చేస్తున్నా డ్రైనేజీ పీతులు కట్టదు పీతులు ఉంటున్నాయి చచ్చిపోతున్నారు బాబు పని పుగ్నేస్తున్నారు. ఆ పక్క ఈ పక్క అందరికి ఇదే డ్రైనేజ్ అయిపోయింది. ఇదేమో చూస్తే బాగాలేదు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఉప్పాడను కలవరపెడుతున్న ఫెంగల్ తుఫాన్. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలుల ప్రభావం. రామ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న జనసేన రాష్ట్ర కార్యదర్శి కొనిదెల నాగేంద్రబాబు. హాజరైన బుచ్చు ఫౌండేషన్ చైర్మన్ బచ్చు అవినాష్. హిజ్రా నాయకురాలు హసిని హత్య కేసును ఛేదించిన కొడవలూరు పోలీసులు. ఇద్దరు హిజ్రా నాయకురాల మధ్య ఆధిపత్య పోరు కోసమే హసిని హత్య. ఘనంగా యాదవుల కార్తీక వన సమారాధన. హాజరైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండల సభ్యులు, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.